భారత సంగీత ప్రపంచంలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. దక్షిణాది గాన కోకిలగా సుప్రసిద్ధులైన గాయని ఎస్ జానకి స్వరం శాశ్వతంగా మూగబోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దక్షిణ భారత గాన కోకిలగా పిలుచుకున్నటువంటి ఎస్ జానకమ్మ ఇక శాశ్వతంగా తన గొంతు వినిపించదు. ఆమె కొద్దిసేపటి క్రితం మైసూరులో గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. భారతీయ సంగీత ప్రపంచంలో తన పాటలతో తన అద్భుతమైనటువంటి స్వర వైవిధ్యంతో ఎంతో మంది అభిమానులతో తన పాటలతో అలరించినటువంటి జానకమ్మ ఇక లేదు అనే వార్త భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు 20కి పైగా భాషల్లో మరెన్నో 48,000 పైగా పాటలు ఆలపించినటువంటి జానకమ్మ సంగీత ప్రపంచంలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలిపించుకున్నారు. 5 దశాబ్దాల పాటు తన సుదీర్ఘ గాన ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానులను, సంగీత ప్రియులను తన పాటలతో మంత్రముగ్ధులను చేసినటువంటి జానకమ్మ మరణం అనేది తీరని విషాదంగా నిలిచిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించినటువంటి జానకమ్మ శాస్త్రీయ సంగీతంలో ఎటువంటి సాంప్రదాయ శిక్షణ తీసుకోకుండానే ఒక సుప్రసిద్ధమైనటువంటి గాన కోకిలగా ఎదగడం అనేది ఆ కుటుంబంలో కావచ్చు వాళ్ళందరిలో ఎంతో ఆనందాన్ని నింపింది. కేవలం నాదస్వర విద్వాంసుడు పాండ్యస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకుని సొంత ప్రతిభతో అగ్ర గాయనిగా ఎదిగి దక్షిణాది భారతీయ గాన కోకిలగా సుప్రసిద్ధంగా జానకమ్మ ఎదిగారు. విలక్షణమైనటువంటి గాత్రం జానకమ్మ ప్రత్యేకతని చెప్పొచ్చు. ఆమె క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గా కూడా పిలుచుకుంటారు. పాటల్లోని ప్రతి భావాన్ని, నవ్వు కావచ్చు, ఏడుపు, శృంగారం, భక్తి ఇలా తన గొంతులో పలికించి ఆ పాటలకు ప్రాణం పోసినటువంటి జానకమ్మ ఇక ఆ గొంతు వినలేమనే వార్త ఇటు సంగీత అభిమానులను కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఎంతో తీవ్ర విషాదంలో మునిగింది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడినటువంటి వేలాది యుగల గీతాలు సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచాయి. జానకమ్మ ప్రతిభకు గుర్తుగా ఎన్నో అత్యుత్తమ పురస్కారాలను కూడా అందుకోవడం జరిగింది. జాతీయ చలనచిత్ర పురస్కారంలో ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు జానకమ్మ. ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 30కి పైగా నంది ఇతర రాష్ట్రాల పురస్కారాలను కూడా దక్కించుకుని ఆమె పాటకు తగినటువంటి గౌరవాన్ని అందుకున్న గాయనిగా గుర్తింపు పొందారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆమెకు గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం గాన కోకిలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు ఆలస్యంగా ఇస్తున్నారని కూడా నిరసిస్తూ ఆమె సున్నితంగా ఆ పురస్కారాన్ని కూడా తిరస్కరించి వార్తల్లో నిలిచారు జానకమ్మ. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తన పాటకు ముగింపు పలుకుతూ 2017లో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. మైసూరులో జరిగినటువంటి ఒక సంగీత కచేరీలో అధికారికంగా ఇక నేను పాటలు పాడను అంటూ ఆమె చివరి పాటగా మలయాళంలో ఒక జోల పాట పాడి తన పాటల ప్రస్థానానికి విరామాన్ని ప్రకటించారు జానకమ్మ. ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలతో ఆల్ టైమ్ హిట్ గా నిచ్చినటువంటి ఆ పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల సంగీత మదిలో మారుమోగుతూనే ఉంటాయి. అలాంటి పాటల్లో వెన్నెల్లో గోదారి అందం సితారా సినిమాకు గాను ఇళయరాజా స్వరపరిచినటువంటి సంగీతంలో జానకమ్మ పాడినటువంటి వెన్నెల్లో గోదారి అందం అనేది తెలుగులో ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్ గానే నిలిచింది. ఇలా ఎన్నో పాటలు ఇటు పగలే వెన్నెల, జగమే ఊయల కావచ్చు, నీలి మేఘాలలో తేలిపోవాలి, సిరిమల్లె పువ్వ, 16 ఏళ్ల వయసు సినిమాకి సంబంధించి ఆమె గాత్రం అనేది ఇప్పటికీ సంగీత ప్రియుల్లో కావచ్చు ప్రతి వాడీలు అంటే పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరి గొంతులు అనుకరిస్తూ ఆమె పాటలు జానకమ్మ పాడినటువంటి పాటలు అనేవి ప్రేక్షకుల మదిలో ఆనాటి ఆల్ టైమ్ సంబంధించినటువంటి ఆనిముత్యాల లాంటి పాటల్లో ఆమె గొంతు వినిపిస్తూనే ఉంటుంది. జానకమ్మ మనం గుర్తు చేసుకునే ఉంటారు సంగీత ప్రియులు కావచ్చు, అదేవిధంగా పాటలను అభిమానించే ప్రతి ప్రేక్షకుడు కూడా జానకమ్మ పాటలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ సినిమా తాలూకు భావాన్ని కావచ్చు, ఆ పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. అలాంటి జానకమ్మ
ఇక లేరు అనే వార్త తెలిసిన మరుక్షణమే చాలా మంది అంతా కూడా సినీ ప్రియులు కావచ్చు, సంగీత దర్శకులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు అంతా కూడా ఆమె ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇటు క్లాసికల్ గా శాస్త్రీయ సంగీతంలో సాంప్రదాయ శిక్షణ లేకున్నప్పటికీ జానకమ్మ పాడినటువంటి అన్ని క్లాసిక్ పాటలన్నీ కూడా ఇప్పటికీ ఆ పాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు సంగీత అభిమానులు. ఇటు తమిళ కావచ్చు, తెలుగు, మలయాళంలో సో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలు పాడుతూ సంగీత దర్శకులు సమకూర్చినటువంటి స్వరాలకు తన గాత్రంతో కొత్త వన్నెలు తీసుకొచ్చినటువంటి జానకమ్మ లేరనే వార్త సో మొత్తం అంతా కూడా దక్షిణాది సంగీత ప్రపంచాన్ని ఒక మూగబోయిందనే చెప్పొచ్చు. సతీష్, ఎస్ జానకి గారు ఎంతో మంది సంగీత అభిమానులను సంపాదించుకున్న నేపథ్యంలో ఎస్ జానకి గారి హఠాన్మరణం సినీ సంగీత పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు. తప్పకుండా ఆమె అందించినటువంటి గాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో మెదులుతూనే ఉంటుంది. ఆమె భౌతికంగా లేకపోయినప్పటికీ ఆమె పాట ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం చివరి పాట ఇక నుంచి ఆ గొంతు వినిపించదు అన్న ఆ మరుక్షణమే చాలా మంది ఎంతో విచారం వ్యక్తం చేశారు. కానీ వయోభారంతో తన గాత్రం ఇంకా పాడలేదు అన్నటువంటి మరుక్షణమే చాలా మంది అభిమానులు జానకమ్మ అభిమానులంతా కూడా సో ఒక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ వయోభారంతో పాడలేనటువంటి నిర్ణయాన్ని వెల్లడించిన క్షణమే సో ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా మంది జానకమ్మ గొంతును ఇంకా వింటూనే ఉన్నారు. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దాకా కూడా ఆ గానానికి ఎంతో పరవశించిపోయేటువంటి అభిమానులు ఇక లేరనే వార్త నిజంగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పొచ్చు. అయితే సతీష్, మైసూరులో గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఏ సమయంలో ఎస్ జానకి గారు కన్నుమూశారు? 88 ఏళ్ల వయసులో వయోభారంతో బాధపడుతున్నటువంటి జానకమ్మను అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మైసూరులో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా సన్నిహితులు చెప్తున్నారు. అయితే అక్కడికి సంబంధించి తదుపరి కార్యక్రమాలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు సన్నిహితులంతా కూడా ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. వయోభారంతో సో గుండెపోటు రావడంతో మరణించినట్టుగా చెప్తున్నారు. సతీష్, మధుర గాయనిగా ఖ్యాతిగాంచారు ఎస్ జానకి గారు. సంగీత అభిమానుల స్పందన ఎలా ఉంది? సంగీత అభిమానులు ఒక 2-3 మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సంగీత దర్శకులు కావచ్చు, గాయకులు, నేపథ్య సంగీత ప్రపంచంలో జానకమ్మ వేసినటువంటి ముద్ర కావచ్చు, ఆమె అనుకరణ కావచ్చు, ఆమె పాడినటువంటి పాటల విధానం ఎప్పటికి కూడా చాలా మంది ఈ యువ నేపథ్య గాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పాడుతా తీయగా, అదేవిధంగా స్వరాభిషేకం లాంటి మన వేదికలు ఈటీవీ వేదికగా ఎన్నో పాటలను ఆలపించారు జానకమ్మ ప్రత్యక్షంగా కూడా. అవి ఎంతో మంది యువ గాయకుల్లో స్ఫూర్తి నింపాయి. ఒక పాట శృతి కావచ్చు, పల్లవి చరణ ఏ విధంగా పాడాలి, శృతి లయలో ఏ విధంగా పాడాలి, ఎక్కడ ఎలా ఆ భావాన్ని వ్యక్తీకరించాలనేది పాటల్లోనే సో ఒక అమృతతత్వం, పాటల్లోనే ఒక తీయదనాన్ని ఎలా నింపాలి, సంగీత దర్శకుడు స్వరపరిచినటువంటి ఆ స్వరాలను ఏ విధంగా పలకాలనే విషయంలో పూర్తి స్థాయిలో జానకమ్మ వేసినటువంటి బాట ఎంతో మంది యువ సంగీత దర్శకులకు కావచ్చు, యువ గాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ పాడిన విధానంలో కొన్ని కచేరీల్లో కావచ్చు, లేదంటే వేదికల మీద జానకమ్మ పాడినటువంటి పాటలను మరోసారి పాడి ఆలపించడంలో వాళ్ళు ఆ పాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పాడడం అనేది ఒక పాఠంగా వాళ్ళు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్లుగా కొంతమంది గాయకులతో మాట్లాడినప్పుడు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఆమె వేసినటువంటి ఆ పాట పాడే విధానం ఎలా ఉంటుంది అనేది, ఎంత తీయగా ఉంటుంది అనేది కూడా ఆమె పాడుతున్న విధానంలోనే ఒక పులకింత వచ్చేదని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే సతీష్, విలక్షణమైన గొంతుతో పెద్దవారి గొంతుకలోనే కాకుండా చిన్నపిల్లల గొంతుకతో పాడే ప్రత్యేకత ఎస్ జానకి గారి సొంతం. దీనిపై అభిమానులు ఏమంటున్నారు? పాట ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుంది, స్వరాలు ఏడైనా కానీ ఎన్నో విధాలుగా జానకమ్మ పాడినటువంటి
పాటల విధానం మంత్రముగ్ధుల్ని చేసేది. చిన్న పిల్లల గొంతు నుంచి ముసలి గొంతు వరకు, అలాగే పక్షుల ధ్వనుల నుంచి ఆమె పాటల్లో అలవోకగా అనుకరించడం అనేది జానకమ్మలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆ తీరుగానే చాలా మంది కూడా ఆమెను అనుకరించినప్పటికీ ఆ విధానంలో పెద్దగా పాడలేకపోయారు. సింగర్ సునీత కావచ్చు, చాలా మంది అంతా కూడా జానకమ్మను అనుకరిస్తూ పాడడం మొదలు పెట్టేవారు. అంటే ఆమె ఎత్తుకునేటువంటి రాగం సిరిమల్లె పువ్వా అనే ఒక పాట 16 ఏళ్ల వయసుకు సంబంధించి, అది ఇప్పటికీ ఆ రాగం ఆలపించగానే జానకమ్మ గారి గొంతు వెంటనే గుర్తొస్తుంటుంది. అలాగే పగలే వెన్నెల జగమే ఊయల ఇలాంటివి కావచ్చు. అదేవిధంగా చాలా ముద్దుగారే ఈశ్వర, అంటే విభిన్నమైనటువంటి పాటలు. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, ఈ పాటకి రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డు ఇచ్చింది. ఆ సమయంలో కూడా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎలా అమ్మ ఇన్ని రకాలుగా మీ గాత్రాన్ని పలికిస్తుంటారు అనగానే, అది దేవుడిచ్చిన వరం, నేనేం చేయలేను, అంటే ఆ దేవుడి నా గొంతులో పలికిస్తాడు, ఆ విధంగా నా గొంతులో ఉన్నటువంటి భావాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా, అలా వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా నేను పాడుతూ ఉంటానని ఒక సందర్భంలో జానకమ్మ గారు గుర్తు చేసుకున్నారు. ఇలా శ్రీవారికి ప్రేమలేఖలో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, ఇలా ఈ పాట కావచ్చు. ఈ పాట కూడా వెంటనే గాత్రం వెంటనే అది జానకమ్మ గారు పాడిన పాట కదా అని వెంటనే గుర్తొస్తుంటుంది. ఇలా ప్రేక్షకుల మదిలో కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాలను ఎప్పుడు విన్నా సరే ఆ పాటలతో తాలూకు జ్ఞాపకాలను ఆ కాలానికి ప్రేక్షకుడిని తీసుకెళ్లేలా, ఆ సంగీత అభిమానులు తీసుకెళ్లేలా చెరగని ముద్ర వేస్తూ జానకమ్మ పాడినటువంటి యుగల గీతాలు ఎన్నో కూడా ఇటు బాలు గారు కావచ్చు, జానకమ్మ గారు ఇద్దరు కలిసి పాడినటువంటి ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి కూడా ఆ స్థాయిలో వినంగానే మళ్ళీ పాడుకునేలా ఆ గాత్రంతో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలు పాడడం జానకమ్మ చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పొచ్చు. సో తనకు వచ్చినటువంటి అదృష్టాన్ని ప్రతి పాటను కూడా మొదటి పాటగా తీసుకుని జానకమ్మ గారు నేను పాట పాడుతానని ఒక సందర్భంలో మన ఈటీవీ వేదికగా పాడుతా తీయగానే ఆ వేదిక ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే సతీష్, చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అంటూ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. పాటలో ఎస్ జానకమ్మ గారు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు. దీనిపై మీరేమంటారు? తప్పకుండా, అంటే రచయితలు రాసినటువంటి పదాలను స్పష్టమైనటువంటి తన గాత్రంతో, సో సంగీత ఏదైతే స్వరాలు ఏ విధంగా అయితే ప్రేక్షకుల మదిలో ఉంటాయో, రచయిత రాసినటువంటి పదాలను కూడా ఆ బాణీలకు తగ్గట్టు తన గాత్రంతో ప్రేక్షకుల మదిలో నిలిచేలా, వాళ్ళ మనసుల్లో వాళ్ళ మెదల్లో ఏ కాలంతో సంబంధం లేకుండా, సో ఎక్కడ ఏ మూడ్ లో ఉన్నా సరే ఆ పాట వినగానే అందులో ఉన్నటువంటి లిరిక్స్ స్పష్టంగా తన గాత్రంతో తన గొంతుతో పలికేవారు. సో అలా రచయితలు రాసినటువంటి ప్రతి పదాన్ని కూడా ఎంతో స్పష్టంగా పలకడం అనేది సో జానకమ్మ గొంతు నుంచి వినొచ్చు. అలా చిలికేమో పచ్చనిది కావచ్చు, అలాగే చాలా ఎన్నో పాటలు ఉన్నాయి. సో అలాంటి పాటల్లో గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, బాలమిత్రుల కథకు సంబంధించి. అదేవిధంగా ఆకాశం ఈనాటితో అనురాగం నిన్నటితో నిరీక్షణకు సంబంధించి కావచ్చు, రాక్షసుడు సినిమాలో మళ్ళీ ఇది రాని రోజు అంటూ, ఇలా ఎన్నో పాటల్లో ప్రతి పదం కూడా ఎంతో స్పష్టంగా పలుకుతూ రాసిన రచయితకు కావచ్చు, స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడిని కూడా సో మెప్పిస్తూ ఆ పాటను, ఆ సినిమా విజయంలో ఈ పాటను ఎంతో కీలకంగా నిలబెట్టడంలో జానకమ్మ గొంతు అనేది చాలా కీలకంగా నిలిచింది. ఇలా ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలకు విజయ తీరాలకు సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో జానకమ్మ పాడినటువంటి పాటలు ఎంతో కీలకంగా నిలిచాయి. ఆ రోజుల్లోనే సో బాక్స్ ఆఫీస్ వద్ద, అంటే థియేటర్ల వద్ద 100 రోజులు ఆడినటువంటి సినిమాలు కావచ్చు, సిల్వర్ జూబ్లీ ఆడినటువంటి సినిమాలు కావచ్చు, ఇలా ఎన్నో హిట్ సినిమాలకి దానికి సంబంధించినటువంటి కారణాల్లో, విజయవంతం అవడానికి గల కారణాల్లో సో జానకమ్మ గాత్రం కూడా ఉండడం విశేషం. ఆ సినిమా విజయంలో జానకమ్మ గొంతు నిలవడం అనేది కూడా అప్పుడున్నటువంటి దర్శక నిర్మాతలు కూడా ఆ సినిమాలకు సంబంధించినటువంటి వసూళ్లు రాబట్టడంలో కూడా ఈ పాటలు జానకమ్మ పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పాడినటువంటి పాటలు చాలా కీలకంగా నిలిచాయి. సతీష్, తెలుగు చలనచిత్ర సీమలో ఆణిముత్యాల లాంటి పాటలకు జానకమ్మ ప్రాణం పోశారు. తన సంగీత ప్రయాణంలో సంగీత గాయకులు ఎక్కువగా ఎవరితో ఆమె సంగీత ప్రయాణం సాగింది?
ఇళయరాజా దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి ఎక్కువగా మనం జానకమ్మ పాడినటువంటి పాటలను వింటూ ఉంటాం తరచుగా. అదేవిధంగా అటు తమిళ్ సంబంధించిన కూడా ఇళయరాజా కాంబినేషన్ లోనే ఎక్కువగా సంగీత దర్శకుడు ఇళయరాజా కాంబినేషన్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెలోడీకి సంబంధించినటువంటి పాటలు వినాలంటే ఈ ఇద్దరి నుంచే ఎక్కువగా వచ్చేవి. అటు క్లాసికల్ కావచ్చు, ఇటు మెలోడీ యుగల గీతాలకు సంబంధించి ఆల్ టైమ్ గా ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఎక్కువగా ఇళయరాజాకి సంబంధించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చినటువంటి పాటలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఆ కలయిక అనేది ఎప్పటికీ చెరగని ముద్ర వేసిందనే చెప్పొచ్చు. సతీష్, సంగీత ప్రయాణంలో ఎస్ జానకమ్మను ఎక్కువగా ప్రోత్సహించింది ఎవరు? స్వతహాగా సొంత ప్రతిభతోనే తాను ఎక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా కేవలం తనకున్నటువంటి సొంత ప్రతిభ మీద ఎదిగినటువంటి గాయకురాలు జానకమ్మ. అలా తన నేర్చుకున్నాడు అంటే పాటల ప్రయాణంలో తన ప్రస్థానం ఎలా ఉండాలని ముందే నిర్ణయించుకున్నప్పటికీ తన రాసినటువంటి రచయితలకి ఏ విధమైనటువంటి ఆ పాటకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆమె శాస్త్రీయ సంగీతంలో ఎటువంటి శిక్షణ లేకపోయినప్పటికీ స్వరాల ఆధారంగా సంగీత దర్శకుడి భావాలు, రచయితకు సంబంధించినటువంటి లిరిక్స్ ఏ విధంగా అయితే ఉంటాయి, ఆ సినిమాకి సంబంధించిన నేపథ్యం ఏంటి అనే ఆధారంగానే ఆమె పాటలు పాడుతూ స్వతహాగానే నేర్చుకున్నారు. ఎక్కువగా ఇళయరాజా కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తరచుగా ఎక్కువగా వీళ్ళని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆ పాటను విజయ తీరాలకు చేర్చడంలో ఈ ముగ్గురి కలయిక అనేది ఎక్కువగా ఉంది. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా జానకమ్మను గుర్తు చేసుకుంటూనే ఉండేవారని కూడా చెప్పడం జరిగింది. సతీష్, ఆమె స్వరం ఎక్కువగా ఏ నటిమణులకు అద్దినట్లు ఉండేది?